ఆరాధన చేయడానికి. సో కొన్ని మాటలు యోహాను రాసిన సువార్తలో 21వ అధ్యాయం నుండి మనం యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు వ్యవహరించారు. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొని ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును నిదుమనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరివాడకు నతనయేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఈ చిన్న భాగంలో మనకి తెలుసు, పోయిన వారాల్లో యేసుక్రీస్తు ప్రభు ఒక శిలువ మరణం తర్వాత 3వ దినాన ఆయన తిరిగి లేచి పునరుద్ధారణుడు అయిన తర్వాత శిష్యుల్ని మొదటి దినము చాలా మంది దర్శించారు. తర్వాత ఒక 40 రోజుల వరకు వాళ్ళు కనపడుతూ ఉన్నారు. కానీ పేతురు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసిన ముందు దినము ఆయన ప్రభుని ఆయన ఎవరో నాకు తెలియదు అన్న ఆ బాధలో ఉన్నారు, ఆ కష్టంలో ఉన్నారు. ప్రభు కొరకు నేను ఎంతో చేస్తాను అనుకున్నా, అన్ని వదిలిపెట్టేసి బయలుదేరానే. 3 సంవత్సరాల ముందు ఆయన చేపలు పట్టే ఆ బిజినెస్ వదిలేశారు. ఆ నెట్ బోట్లు అన్ని వదిలేసి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడానికి బయలుదేరారు. ఆ వెళ్ళే క్రమంలో చాలా విషయాలు ఆయన నేర్చుకున్నారు, అర్థం చేసుకున్నారు. మిగతా శిష్యులు ఎలా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక గురి కలిగి ఉన్నారు. ఈయన దగ్గరే జీవపు వాక్యం ఉన్నాయి. మిగతా చాలా మంది వెళ్ళిపోయారు, కానీ ఈయన వదిలిపెట్టలేదు, కాన్ఫిడెన్స్ తో వెళ్ళారు. ఒక విధంగా చూస్తే సర్వము ఆయనకి గ్యాంబుల్ చేసేసినట్టే. అంటే సపోజ్ మన దగ్గర కొన్ని ఆస్తులు ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఒక 10 లక్షలు 20 లక్షలు మన దగ్గర బ్యాలెన్స్ ఉందనుకోండి, ఏది కూడా అన్ని కూడా తీసి ఎవరన్నా ఏదో SBIలో ఇంత వడ్డీ వస్తుందంటే అన్ని కూడా దానిలో పెట్టేం మామూలుగా. ఎందుకంటే ఎందుకన్నా మంచిది, ప్రాబ్లం వస్తే కష్టం అని చెప్పి మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వేరే వేరే చోట్ల ఇక్కడ పోయినా ఇంకోటి ఉంటుంది అనేది. పేతురు అన్ని వదిలేశాడు, అన్ని వదిలేసి ప్రభుని వెంబడించారు. అన్ని హోప్స్ అన్ని ఆయన మీదే అన్నమాట. అండ్ పైగా ఉన్న శిష్యుల్లో ఆయనే కొంచెం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ యేసు ప్రభువుతో బాగా క్లోజ్ అయిన ఒక వ్యక్తిగా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు చెప్పారో ఈ రాత్రి మీరందరూ వెళ్ళిపోతారంటే బాధపడ్డారు. ఆయన చెప్పారు, లేదు ఇలా జరగదు, అందరూ వదిలిపెట్టేసినా నేను వదిలిపెట్టను. కొన్ని గంటల్లోనే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నారు. ఆయన డిసప్పాయింట్మెంట్ మన ఊహించలేనంత బాధ ఆయన. అయ్యో ఎంత పని చేశాను అని చెప్పి. అంటే ఇంటికి వచ్చాక మిగతా అందరి సంగతి ఎలా ఉన్నా కూడా మిగతా శిష్యులందరూ రకరకాల వాళ్ళ భావాలు, వాళ్ళ హృదయంలో ఏమేమి నడుస్తుందో, మైండ్లో ఏమేమి నడుస్తుందో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు, పేతురు అన్ని వదిలేసి ఆయన్ని చాలా దగ్గరగా వెంబడించిన వ్యక్తి ఆ రోజు ఆ చేసిన భయంతో చేసిన పొరపాటు, ఆ భయంతో చెప్పేసినదో ఆయన మైండ్ లో చాలా బరువుగా ఉండిపోయింది. అంటే ఫిషింగ్ వదిలేశాను, నేను దేవుని సేవలో వచ్చాను, పూర్తిగా ఎవ్రీథింగ్ ఐ హావ్ గివెన్, కానీ ఈ రోజు నేను చాలా వేస్ట్ గా, ఆ వల్ల ఏ ఉపయోగము లేదు. అనేకసారి మనం ఎందుకు ఈ మాటలు ధ్యానిస్తామంటే చాలా సార్ మన లైఫ్ లో అనిపిస్తుంది, ఇంతకాలం స్పెండ్ చేశాను, ఉపయోగపడిందా? అంత చేసిన తర్వాత సమ్టైమ్స్ పిల్లలు తప్పుదారిలో వెళ్ళడం, నేను ఇవన్నీ చేసి వాళ్ళు మనల్ని చీపో అన్నప్పుడు వేరే వాళ్ళ మాట వినేసి వాళ్ళు మనకంటే దూరం, మనకి నుంచి దూరం అయినప్పుడు చాలా బాధపడిపోతుంది. నేను దేని కొరకు బ్రతికాను, ఇంతకాలం ఏం చేశాను, ఏం సాధించాను అనేది. అంతకంటే భయంకరమైన ఒక అనుభవం నుంచి పేతురు
ఆయన ప్రస్తుతంగా ఆయన మైండ్ లో చాలా దిగులు పెట్టుకొని దుఃఖపడుతూ ఉంటున్న సమయంలో మూడో దినాన మీరు మార్కు సువార్త యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత వెంటనే యేసు ప్రభు దేవుని యొక్క మనస్సు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూడండి, 6-7 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఆయన లేచిస్తాడు, ఇప్పుడు లేడు. వారు ఆయన ఉంచిన స్థలం చూడండి, మీరు వెళ్ళి ఆయన ఆయన మీతో అక్కడ మీరు ఆయన చూసుకొని ఆయన అక్కడ ఒక మాట గమనించారా? పునరుద్ధానుడు అయిన తర్వాత వెంటనే, అంటే ఒక పక్కన ఈయన ఆయన్ని కాదనుకొని అక్కడ కూర్చోన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. మూడో దినాన యేసుక్రీస్తు ప్రభు లేచిన తర్వాత మొదటిగా దేవదూత ద్వారా చెప్పే మాట చూడండి, మీరు శిష్యులకిను పేతురుకి చెప్పండి అనేది. అంటే ఆ మాట ధైర్యపరచడానికి చెప్పిన మాటలు. తెగుల్లో పడుతున్న వ్యక్తిని, అంటే దేవుని యొక్క ఏమంటారు ఆత్మీయత చూడండి, త్వరగా ఆయనకి వెళ్ళి చెప్పాలి. డిప్రెషన్ లో ఉండదు, నేను వచ్చేసాను, భయపడొద్దు, టెన్షన్ పడొద్దు అని. అంటే ఈయన అప్పచెప్పిన విషయం ఒకటైతే, అంటే కాదన్న విషయం ఒకటైతే, దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగి ఆయనని కన్సోల్ చేయడానికి తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, ఛాన్స్ చూస్తూ ఉన్నారు. లేచిన తర్వాత అది ఇమీడియట్ గా ఫస్ట్ దేవదూత ద్వారా మెసేజ్ పంపించేస్తారు. తర్వాత అదే దినం మధ్యాహ్నం ఎప్పుడో ఆయనకి కనపడడం కూడా జరిగింది. కానీ పేతురుకి ఇంకా ఓదార్పు అనేది రాలే ఇంకా కూడా. ఇప్పుడు మన ఇందాక చదివిన భాగం ఆయన చూస్తే, ఆయన సర్లేండి, నేను ఒక పోస్తులుడుగా లేకుంటే ఆయన శిష్యుడిగా నాకు యోగ్యత లేదు, ఇంకా నేను దేనికి పనికిరాను, సరే పాత వేటకి వెళ్ళిపోదాం, పాత బిజినెస్ మనకి తెలుసు కదా, చేపలు పట్టడం మనకు బావచ్చు అని చెప్పి బయలుదేరి వెళ్ళిన వ్యక్తి. రాత్రి అంతా వాళ్ళు కష్టపడ్డారు, కానీ ఏం రాత్రి అంతా. ఆ రోజు ఉదయకాలం ఆయన బోట్ లో, మిగతా రాత్రి అంతా కష్టపడ్డారు. ఉంది ఆయన మైండ్ లో నుంచి ఏమేమి తిరుగుతూ ఉండిందో మనం ఊహించగలుగుతాం. నేను అన్ని వదిలేసి ఆయన్ని వెంబడించాను, ఆయనతో చివరి వరకు నిల్చోలేకపోయాను, భయపడిపోయాను, పారిపోయాను, వేస్ట్ నా జీవితం. సరే ఏం లేకుంటే కనీసం ఫిషింగ్ అన్నా వచ్చు కదా, ఈ స్కిల్ అన్నా ఉంది కదా అని అక్కడ వెళ్తే అది పోయింది, అది లేదు, ఏమీ లేదు. ఐఎమ్ టోటల్లీ జీరో. ఫుల్ డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఒక సముద్రం తీరాన, గలిలే నది, ఒక లేక్ తీరాన యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి పట్టుకున్నారా అంటే లేదండి, ఏమీ దొరకలేదంటే రెండో పక్కన రైట్ హ్యాండ్ సైడ్ లో మీరు వేసుకోండి అన్నారు. వాళ్ళు వల వేశారు, చాలా చేపలు దొరికేశారు. దొరికినప్పుడు ఫస్ట్ యోహాన్ గుర్తు పడుతున్నాడు. అదో ప్రభు అది ప్రభు. మరి పేతురుకు ఐసైట్ ప్రాబ్లమ్, లాంగ్ సైట్ షార్ట్ సైట్ మనకు తెలియదు, కానీ ఆయనకి పేతురు చెప్పంగానే ఈయన జస్ట్ వాటర్ లో దూకేశాడు. దూకేసి డైరెక్ట్ వెళ్ళిపోయారు ఆయన దగ్గర. కొన్ని సంవత్సరాల ముందు ఇదే అద్భుతం ఆయన ఇంకో లేక్ దగ్గర ఇదే అద్భుతం చేశారు. ఏమి దొరకని రాత్రి అంతా కష్టపడిన సమయంలో, అది లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. రాత్రి అంతా కూడా వాళ్ళు కష్టపడ్డారు, ఏమీ దొరకలేదు. ఆ రోజు చెప్పడంతో ఆ రోజు కూడా అద్భుతంగా చూడొచ్చు. లూకా సువార్త 5వ అధ్యాయంలో దాంతో 2 బోట్లు ఆ నెట్లు పట్టుకున్నా కూడా వాళ్ళకి సరిపోలేదు అంటున్నారు.
సీమోన్ పేతురు చూసి, ప్రభువా నేను ఒక పాపిని, ఎందుకు వెంటాడుతున్నావు, విడిచిపో అన్నారు. ఎందుకంటే నేను వర్త్లెస్ పర్సన్ని, విడిచిపెట్టమంటే ప్రభు అన్నారు. ప్రభు ఏమనలేదు, ఇద్దరు పాపాత్ములే, ఆయన పాపియే, గ్రహించడం చాలా అవసరం. అందరం రియలైజ్ అవ్వాల్సిన ఒక ముఖ్యమైన విషయం, పాప దేవుడు ప్రేమించే ఆయన చెప్పారు, భయపడు, మనుషులను బట్టే మనుషుల్ని పడతావు అన్నారు. వార్తల్లో మనం చదువుతాం, మనుషుల్ని బట్టే జాలరుగా నేను చేస్తా అన్నారు. ఆ మాటను బట్టి వచ్చారు. ఈ రోజు మళ్ళీ అదే సేమ్ సిచ్యువేషన్ జరిగింది. ఆయన డిప్రెషన్ లో వెళ్ళిపోయిన సమయంలో ప్రభు ఆయన్ని పిలిచారు. అక్కడ ఒక మాట గమనించండి, యోహాను సువార్తల 21వ అధ్యాయంలో పేతురు అక్కడ వచ్చేసారు. 7వ వచనంలో అది ప్రభు అనగానే సీమోన్ పేతురు అది వినగానే నీళ్ళలో దొంకి ఆయన దగ్గర ఈత కొట్టేసి అక్కడికి వచ్చారు. మిగతా శిష్యులేమో ఈ చేపలు ఈ నెట్ అంతా లాక్కుంటూ వస్తున్నారు. కానీ అక్కడ తీరాన వచ్చినప్పుడు 9వ వచనం అక్కడ చూసినప్పుడు అక్కడ ఒక ఏముంది అక్కడ, అక్కడ నిప్పులు, చేప, అక్కడ రొట్టె. ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ కూడా? ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళేమో ఇంకా రాలేదు, ఎట్లా ఆడుకుంటా ఇంకా వస్తున్నానే ఉన్నారు వాళ్ళు. కానీ ఆల్రెడీ మెటీరియల్ ఉంది, ఫుడ్ ఉంది, అన్ని అవైలబుల్ గా ఉంది. ఆ రోజు తర్వాత పేతురుతో ఆయన మాట్లాడము, పేతురును 3 సార్లు అడిగారు, ప్రేమిస్తున్నావా అంటే పేతురు చెప్పలేకపోయారు, ధైర్యంగా చెప్పలేకపోయారు. అలాగే మన పరిస్థితి కూడా చాలాసార్లు అలాగే ఉంటారు. మంచి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, మనం కూడా ఆయన కొరకు జీవిస్తాం అని చెప్పి బయలుదేరుతున్నాం. కానీ సమ్ టైమ్స్ మనకి చాలా దిగులుగా ఉంటుంది, చేయలేకపోతున్నామేమో అని చెప్పి. కానీ ఈ ఓదార్పుతో కూడిన మాటలు దేవుడు మనల్ని, మనం ఎటువంటి వారన్నా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. మనల్ని ఆశీర్వదించి ఆయన ఒక పరిచర్యలో వాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు మన సంగతి అంతా గొప్ప విషయాలు, గొప్ప చెప్పదగిన ఏమి లేవు అక్కడ. మనకి అర్హత అనేది అనిపించకపోవచ్చు, కానీ ప్రభు మన గురించి వేరే ఒక దృష్టి కలిగి ఉన్నారు, వేరే ఒక చూపు ఉంది ఆయనది. మనం ఎవరన్నా సరే, కావ్యంలో ఉన్న యవనస్తులుగా ఉన్నాం, ప్రభు మీకు కావాలి ఆయన పని చేయడానికి, ముఖ్యంగా ఆయన సంఘాన్ని కట్టడానికి. సంఘం అంటే చర్చ్, బిల్డింగ్లు ఇవన్నీ కాదండి. దేవుని పిల్లలు ఒక సహవాసము పెంచుకోవాలి, ప్రేమలో ఎదగాలి, ఈ లోకంలో ఒక సాక్షిగా ఉండాలి. దేవుని చేత రక్షింపబడిన బిడ్డలు ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటది. లోకమంతా ఎలా ఉన్నా కూడా దేవుని బిడ్డలు జీవించే విధం ఇది అని చెప్పి మన జీవితంలో నిరూపించాలి. సంఘం అంతా కలిపి నిరూపించాలి. గొడవ చేసే మనుషులు కాము, క్షమించే వ్యక్తులై ఉన్నాము, గాడి చెప్పుకుంటే తిరిగే వ్యక్తులు కాము అనేది నిరూపించాలి. ప్రభు అయితే ఇష్టపడుతున్నారు. పేతురుని ఆయన పిలిచారు. పేతురు ఆయన గురించి, ఆయన అసెస్మెంట్ ఆయన గురించి పెద్దగా లేదు. నేను ఒక ఫెయిలియర్ దేనికి పనికిరానంటే ప్రభు కరెక్ట్ గా వచ్చి ఆయనకు ఒక పరిచర్య చెప్పారు. గొర్రెల్ని వాళ్ళని చూసుకోండి అని చెప్పి మంచి బాధ్యత ఆయనకు అప్పచెప్పారు. దాని తర్వాత పేతురు తిరిగి చూడలేదండి. పేతురు ఎప్పుడు కూడా ఆయన అసలు తిరిగి చూడలేదు. ఆయన మరణం వరకు, ఈసారి ఆయన గొప్ప విషయాలు ఏం చెప్పలేదు, మరణం వరకు మీతో ఉంటానని చెప్పలేదు, కానీ ఆయన చేశారు చివరికి ఆ పని. ఆయన ఎవరు ఎక్కడ డిక్లరేషన్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిలో దేవునికి ఎప్పుడైతే లోపడతాం, ఆయన మనల్ని చాలా గొప్పగా వాడుకునే ఒక గొప్ప అవకాశం. సో ఈ చదివిన
చదివిన చిన్న ఇన్సిడెంట్ లో మనం నేర్చుకోవాలి. దేవుడు అయితే ఇష్టపడుతున్నాడు, ఆయన మనల్ని వదిలిపెట్టరు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎంత పెద్దగా మనం పడిపోయినా, ఎంత ఎత్తు నుంచి పడిపోయినా, దర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్. ఆయన అయితే ప్రేమతో చూస్తున్నారు. మనం అనుకుంటాము దేవుడు మరి నిజంగానే సహాయం చేస్తారా అని మనకి చాలాసార్లు డౌట్ ఉంటుంది. మనకి చాలాసార్లు ఎన్నో సందేహాలు ఉంటాయి. కానీ అది ఎప్పుడు అంతే, ఎప్పుడు అంతే. కానీ ప్రభు కనులు వేరండి. మనల్ని చూసే దృష్టి వేరు, మనుషులైనా చూసే ఒక దృష్టి వేరు. మనకు కూడా అలాంటి కళ్ళు ఉంటే ఎంత బాగుంటది. ఇతరుల్ని మనం వేరుగా చూస్తాం, ఇతరుని ధైర్యపరచడానికి చూస్తాం, వాళ్ళని ఎక్కువ కింద దింపడానికి చూడం. దేవుని ఒక కళ్ళు యేసు ప్రభు జీవితంలో మనం చూస్తున్నాం. అది ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఫెయిలియర్ అయిన వ్యక్తి గురించి, ఫెయిల్ అవుతాడని తెలిసి కూడా ఆయన గురించి కూడా చెప్పారు. నీకు నేను ప్రార్థన చేసి పడిపోయినా నీ విశ్వాసం పడిపోకూడదు అని చెప్పి నేను ప్రార్థన చేశాను. ఆయన చివరికి సరైన సమయంలో లేవనెత్తి గొప్ప అపోస్తలుడుగా మార్చివేశారు. ఇదే పేతురు గారు తర్వాత రాశారు సువార్తల్లో, ఆయన లేఖనాల్లో రాశారు, దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద మనము సమర్పించుకోవాలి. ఆయన నలగొడతారు, నలగొడితే నలుగుకోవాలి. ఆయన సరైన సమయంలో మనల్ని హెచ్చిస్తారు, లేవనెత్తారు, గొప్ప సాక్షిగా మనల్ని నిల్చోబెడతారు. ఈ కొద్ది మాటలు మనం చేసుకుంటాం. ఈ గొప్ప ప్రభువుని మనం ఆరాధన చేసుకుంటాం. పేతురుని లేవనెత్తిన ప్రభు, పౌలు జీవితం మార్చిన అదే ప్రభు ఈ రోజు మన వైపు చూస్తున్నారు. ఏ కండిషన్ లో ఉన్నా కూడా దగ్గర వస్తే ఆయన మనల్ని గొప్పగా వాడుకునే అవకాశం ఉంది. సో ఈ సమయంలో ఆయన ఆరాధన చేసుకుంటాం. Sunday school meeting లేదు కదా, Sunday school లేదు, ఆమేన్. ఏ పాపిక జీవి